5 సంవత్సరాలు పట్టింది జగన్మోహన్ రెడ్డి గారికి పెన్షన్లు 1000 రూపాయలు పెంచడానికి. కానీ మనం అధికారంలోకి రాగానే వెంటనే 4000 రూపాయలు పెన్షన్లు చేసి, అట్లాగే హ్యాండిక్యాప్డ్కి 6000, 10,000 మనం పెన్షన్లు ఇచ్చాం. అట్లాగే మొదటి సంతకం లోకేష్ అన్న చెప్పారు, మెగా డిఎస్సి పైన సంతకం పెట్టబోతున్నాము అని. వచ్చిన వెంటనే మెగా డిఎస్సి పైన సంతకం పెట్టారు. ఈరోజు రాయలసీమ గత 6 సంవత్సరాల్లో రాయలసీమను రాళ్లసీమగా మార్చారు. కానీ మన చంద్రబాబు నాయుడు గారు సీఎం గారు వచ్చిన తర్వాత రాళ్లసీమ కాదు రతనాల సీమగా మారుస్తాను రాయలసీమను అని చెప్పి సాగునీటి ప్రాజెక్టులను మొదలుపెట్టి ఒక దేవుడిలాగా మనల్ని ఆదుకున్నారు. అట్లాగే ఒక్క ఉద్యోగం ఇవ్వలేదు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అలాంటిది ఈరోజు నారా లోకేష్ అన్న కంకణం కట్టుకొని 20 లక్షల ఉద్యోగాలు ఖచ్చితంగా ఇస్తాము, ఇంటింటికి ఒక ఉద్యోగం ఖచ్చితంగా ఉంటుంది అని చెప్పి కంకణం కట్టుకొని మరి ఎన్నో పరిశ్రమలు మీరు గమనిస్తే లూలు, మైక్రోసాఫ్ట్, టీసీఎస్, గూగుల్ ఇలాంటి పెద్ద పెద్ద పరిశ్రమలు తీసుకొస్తున్నారు. ఒక అన్నలాగా నారా లోకేష్ అన్న ఆదుకుంటున్నారు మనల్ని. అట్లాగే రాయలసీమలో ఒక పూట బాగా తిండి తింటే చాలా సంతోషపడతాం. అలాంటిది అన్న క్యాంటీన్లు పెట్టి ఒక తల్లిలాగా ఆదుకున్నారు మన సీఎం గారు. ఇలాంటివి ఎన్నో కార్యక్రమాలు. అట్లే మహిళలు ఎక్కడా తక్కువ కాదు అని చెప్పి మహిళా సంక్షేమానికి కాకుండా మహిళా అభివృద్ధి కోసం కూడా వాళ్ళకు ఎంఎస్ఎంఈ పార్కులు పెట్టి, అలాగే వాళ్ళ కోసమని వర్క్ ఫ్రమ్ హోమ్ నిర్వహిస్తూ, అట్లాగే మెటర్నిటీ లీవ్ పొడిగిస్తూ. చిన్న ఉదాహరణ, ఒక మహిళా ఎంపీ అయిన నేను సంవత్సరం లోపల యునైటెడ్ నేషన్